హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 14 మరియు 15 2018 కరెంట్ అఫైర్స్ మీద ఏర్పాటు చేసిన బిట్స్ని తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేటెడ్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రికాన్ 2018 అండ్ అగ్రి ఎక్స్పో 2018 ఎట్. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అయినటువంటి అగ్రికాన్ 2018ని అలాగే అగ్రి ఎక్స్పో 2018ని ఎక్కడ ప్రారంభించాడు? ఆన్సర్ వచ్చేసి కాన్పూర్. ఈ కాన్ఫరెన్స్లో భారత ప్రధాని రాష్ట్రపతి రైతులకి మంచి ధర అలాగే వారికి ప్రొడ్యూస్ చేయడానికి బెటర్ డీల్ కల్పించడం కొరకు భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని ప్రకటించడం జరిగింది. తర్వాత రీసెంట్లీ ద గవర్నమెంట్ హైజ్ ఎక్స్టెండెడ్ ద యాంటీ నార్కోటిక్ స్కీమ్ ఫర్ డాష్ మోర్ ఇయర్స్ టు కంబాట్ ఇలిసిట్ ట్రాఫికింగ్ ఇన్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్. డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాల నిషేధానికి సంబంధించి తీసుకొచ్చినటువంటి యాంటీ నార్కోటిక్ స్కీమ్ని భారత ప్రభుత్వం ఇటీవల ఎన్ని సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసింది? ఆన్సర్ వచ్చేసి 3 సంవత్సరాలు. ఈ యాంటీ నార్కోటిక్ స్కీమ్ని మొట్టమొదటిసారిగా అక్టోబర్ 24, 2004 రోజున 5 సంవత్సరాల పీరియడ్ గాను ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 2 సార్లు 5 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. ఈ సంవత్సరం 3 సంవత్సరాలు పొడిగించారు. ఈ యాంటీ నార్కోటిక్ స్కీమ్ ద్వారా భారత ప్రభుత్వం రాష్ట్రాలకి మరియు కేంద్రపాలిత ప్రాంతాలకి ఈ మాదక ద్రవ్యాల నియంత్రణ కొరకు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు చేసే చర్యలని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. తర్వాత ద వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ ఈజ్ వర్కింగ్ ఆన్ ఏ 6,000 crore వర్త్ డాష్ ఫర్ వాటర్ కన్జర్వేషన్. భారతదేశంలో నీటి కన్జర్వేషన్ కొరకు వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ వాళ్ళు 6,000 కోట్ల రూపాయలతో ప్లాన్ చేస్తున్నటువంటి స్కీమ్ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి అటల్ భూజల్ యోజన. ఈ అటల్ భూజల్ యోజన కింద భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి నీటి వనరులను ప్రజల భాగస్వామ్యంతో ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అలాగే భూగర్భ నీటి వనరులను ఏ విధంగా పెంచాలి అన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ని వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ వాళ్ళు తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ స్కీమ్ కింద 6,000 కోట్ల రూపాయల ఫండింగ్ని అనుకుంటున్నారు. తర్వాత ద సెంటర్ అనౌన్స్డ్ దట్ కర్ణాటకస్ డాష్ మోన్యుమెంట్ విల్ బి అమంగ్ ద 10 డెస్టినేషన్స్ సెలెక్టెడ్ యాజ్ ఐకానిక్ టూరిజం సైట్స్. భారత ప్రభుత్వం 10 ఐకానిక్ టూరిజం సైట్స్లో కర్ణాటకకు చెందినటువంటి ఏ మోన్యుమెంట్ని అనౌన్స్ చేశారు? ఆన్సర్ వచ్చేసి హంపి. హంపి మోన్యుమెంట్ని యునైటెడ్ నేషన్ వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే ఇందులో ఇచ్చిన ఆప్షన్స్లలో అజంతా కేవ్స్, కోనార్క్ని కూడా ఐకానిక్ టూరిజం సైట్స్లో భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కానీ కర్ణాటకలో ఉన్నటువంటి ఐకానిక్ టూరిజం సైట్ ఆన్సర్ వచ్చేసి హంపి. తర్వాత యాజ్ పార్ట్ ఆఫ్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద సెంటర్ గోయింగ్ టు ఎఫర్ట్స్ టు కనెక్ట్ ఆల్ విలేజెస్ త్రూ ఏ రోడ్ నెట్వర్క్ బై. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనని భారత మాజీ ప్రధాని 2000 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో రోడ్ సౌకర్యాన్ని కల్పించాలన్న లక్ష్యంతో ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ టార్గెట్ని 2022 వరకు ఈ టార్గెట్ అచీవ్ చేయాలని లక్ష్యంగా పనిచేయడం జరిగింది. కానీ రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఈ టార్గెట్ని అడ్వాన్స్ చేశారు. అది ఏ సంవత్సరం అంటే 2019. 2019లోగా భారతదేశంలోని అన్ని గ్రామాల్లో రోడ్ నెట్వర్క్ని కల్పించాలని ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తోంది. తర్వాత అకార్డింగ్ టు సీనియర్ రైల్వే అఫీషియల్స్, ఇండియాస్ ఫాస్టెస్ట్ ట్రైన్ గతిమాన్ ఎక్స్ప్రెస్ విచ్ రన్స్ ఎట్ ఎ స్పీడ్ 160 km/h విల్ స్లో డౌన్ టు. భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన రైలు గతిమాన్ ఎక్స్ప్రెస్. అది స్పీడు 160 km/h ఉండడం జరిగింది. దాని యొక్క ప్లేసెస్ ఢిల్లీ నుండి ఆగ్రా వరకని డిసైడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత గతిమాన్ ఎక్స్ప్రెస్ని గ్వాలియర్ మరియు ఝాన్సీకి కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ ఎక్స్టెండ్ చేసిన భాగాలలో గతిమాన్ ఎక్స్ప్రెస్ స్పీడు ఎంత? ఆన్సర్ వచ్చేసి 130 km/h. తర్వాత వెస్టర్న్ రైల్వేస్ ప్రీమియర్ రాజధాని ఎక్స్ప్రెస్ గాట్ రిఫర్బిష్డ్ కోచెస్ అండర్ ద మినిస్ట్రీస్. ఇటీవల
రైల్వే మినిస్ట్రీ వాళ్ళు రైళ్లలో ప్రయాణికులకి అత్యంత విలువైన సౌకర్యాలను కల్పించాలన్న లక్ష్యంతో రీసెంట్గా రాజధాని ఎక్స్ప్రెస్ని పునరుద్ధరించడం జరిగింది. దానికి రైల్వేస్ వాళ్ళు పెట్టుకున్న ప్రాజెక్ట్ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆపరేషన్ స్వాన్. ఈ ఆపరేషన్ స్వాన్ ద్వారా రైళ్లలోని కోచ్లను అత్యంత ఆధునీకరిస్తుంటారు. తర్వాత రీసెంట్లీ రైల్వేస్ అనౌన్స్డ్ దట్ ఫ్రమ్ డాష్ నో రిజర్వేషన్ చార్ట్స్ అండ్ ట్రైన్ కోచెస్. ప్రస్తుతం ట్రైన్ కోచెస్లలో రిజర్వేషన్ చార్ట్స్ అనేవి అతికించడం మనం గమనిస్తూ ఉంటాము. అయితే ఏ డేట్ నుండి అతికించడం నిలిపివేస్తామని రైల్వేస్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఆన్సర్ వచ్చేసి మార్చి 1. దీని ద్వారా పేపర్ అలాగే ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవాలన్న ఆలోచనలతో దాని ద్వారా ఆ అమౌంట్ని వేరే వాటికి యూజ్ చేసుకోవాలన్న లక్ష్యంతో రైల్వే మినిస్ట్రీ వాళ్ళు ఈ డెసిషన్ని తీసుకున్నారు. తర్వాత రీసెంట్లీ కేరళ హ్యాజ్ ఆస్క్డ్ ఫర్ ఎ బ్యాన్ ఆన్ ద డాష్ దట్ ఈస్ మెయిన్లీ ఆపరేటింగ్ అవుట్ ఆఫ్ ద స్టేట్. ఇటీవల కేరళ రాష్ట్రం ఏ సంస్థని బ్యాన్ చేయాలని మధ్యప్రదేశ్లో జరిగినటువంటి యాన్యువల్ డీజీపీ మీట్లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇది అనేది రెబల్గా పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్. ఇది ఒక ఎక్స్ట్రీమిస్ట్ అలాగే మిలిటెంట్ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఆర్గనైజేషన్. దాని పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. తర్వాత ఇండియాస్ ఫస్ట్ ఆన్లైన్ రేడియో స్టేషన్ డాష్ వాజ్ లాంచ్డ్ రీసెంట్లీ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి ఆన్లైన్ రేడియో స్టేషన్ ఇటీవల ప్రారంభించడం జరిగింది. దాని పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి రేడియో ఉమాంగ్. ఈ రేడియో ఉమాంగ్ 24 గంటలు తమ ప్రసారాలను కొనసాగిస్తూ ఉంటుంది. తర్వాత రీసెంట్లీ మేఘాలయ గవర్నర్ ఇనాగ్రేటెడ్ ద ఫ్రెండ్షిప్ గేట్ కన్స్ట్రక్టెడ్ విత్ అన్ ఎయిమ్ బీటింగ్ రీట్రీట్ సెరమనీ ఫర్ ద ఇండియన్ అండ్ డాష్ బార్డర్ గార్డ్స్. రీసెంట్గా మేఘాలయ గవర్నర్ అయినటువంటి గంగా ప్రసాద్ భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య వాఘా దగ్గర జరిగేటువంటి బీటింగ్ రీట్రీట్ సెరమనీ లాగానే నిర్వహించడం కొరకు ఫ్రెండ్షిప్ గేట్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఫ్రెండ్షిప్ గేట్ దగ్గర భారతదేశం మరియు ఏ దేశం యొక్క బార్డర్ గార్డ్స్ బీటింగ్ రిట్రీట్ సెరమనీ నిర్వహించబోతున్నారు. ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ ఈజ్ ద ఫస్ట్ టైమ్ దట్ ఏ హెడ్ ఆఫ్ స్టేట్ విల్ అడ్రస్ ద ఫ్రైడే కాంగ్రిగేషన్ ఎట్ ద హిస్టారిక్ మక్కా మసీద్. హైదరాబాద్లో ఉన్నటువంటి మక్కా మసీద్లో తొలిసారిగా ఫ్రైడే రోజు జరిగేటువంటి జుమ్మాలో అడ్రస్ చేసినటువంటి హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఇరాన్ దేశమైన ప్రెసిడెంట్, అతని పేరు హస్సాన్ రొహానీ. ఇలా మక్కా మసీద్ ఫ్రైడే జుమ్మాలో పాల్గొన్నటువంటి మొట్టమొదటి దేశ ప్రెసిడెంట్ కూడా హస్సాన్ రొహానీ. తర్వాత ఇండియన్ ఇండస్ట్రియల్ నేమ్డ్ ఇన్ ద ఇజ్రాయలీ పోలీస్ రికమెండేషన్ సీకింగ్ టు ఇండిక్ట్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఆన్ గ్రాఫ్ట్ చార్జెస్. గ్రాఫ్ట్ చార్జెస్ మీద ఇజ్రాయెల్ పోలీస్ వారు ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు మీద ఆరోపణలు చేయడం జరిగింది. అందులో భాగంగా భారతదేశానికి చెందినటువంటి ఏ ఇండస్ట్రియల్ పేరుని ఇజ్రాయెల్ పోలీస్ వాళ్ళు ప్రస్తావించారు? ఆన్సర్ వచ్చేసి రతన్ టాటా. తర్వాత విచ్ కంట్రీ హ్యాస్ డిసైడెడ్ టు విత్డ్రా ఫ్రమ్ యుఎన్ రిఫ్యూజీ ప్రోగ్రామ్ ఫర్ రీజన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్. సెక్యూరిటీ ప్రాబ్లం అలాగే ల్యాక్ ఆఫ్ ఫండ్స్తో ఇటీవల యుఎన్ రిఫ్యూజీ ప్రోగ్రాం నుండి ఏ దేశం విత్డ్రా అవ్వాలని నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ వచ్చేసి టాంజానియా. యునైటెడ్ నేషన్ రిఫ్యూజీ ప్రోగ్రామ్ని సెప్టెంబర్ 2016 రోజున 193 మెంబర్ స్టేట్స్ ఆమోదం తెలపడం జరిగింది. తర్వాత విచ్ ఇండస్ట్రియల్ కంపెనీ అనౌన్స్డ్ దట్ ప్లాన్స్ టు మ్యానుఫ్యాక్చర్ 10 మిలియన్ మొబైల్ ఫోన్స్ పర్ యానం ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఏ కంపెనీ వారు ప్రతి సంవత్సరం 10 మిలియన్ మొబైల్ ఫోన్స్ని ఉత్పత్తి చేస్తామని ప్రకటించారు? ఆన్సర్ వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యటనకి రావడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా తిరుపతిలో ఈ మొబైల్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తారని ప్రకటించారు. తర్వాత రీసెంట్లీ విచ్ బ్యాంక్ హెస్ బ్యాన్డ్ ద యూజ్ ఆఫ్ ఇట్స్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ టువర్డ్స్ పర్చేస్ ఆఫ్ ఆర్ ట్రేడింగ్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ లైక్ బిట్కాయిన్. క్రిప్టో కరెన్సీస్ని కొనడానికి లేదా ట్రేడింగ్ చేయడానికి క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ సర్వీసెస్ని బ్యాన్ చేసినటువంటి బ్యాంక్ ఏది? ఆన్సర్ వచ్చేసి సిటీ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత రీసెంట్లీ విచ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ సెల్ఫ్ సేవింగ్ అండ్ ఇంటరాక్టివ్ డిజిటల్ సేవింగ్ అకౌంట్. ఇటీవల ఏ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ సెల్ఫ్ సేవింగ్స్ అనే ఇంటరాక్టివ్ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ని ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఈక్విటాస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. దీని ద్వారా వెబ్ బేస్డ్ ఇంటరాక్టివ్ వీడియో ద్వారా ఆధార్ నెంబర్, పాన్ మరియు బేసిక్ డీటెయిల్స్తో అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. ఈ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అనేది 0. తర్వాత విచ్ సిటీ వాస్ ద సెకండ్ డే ఆఫ్ అన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఎయిమ్డ్ ఎట్ రైజింగ్ ఫండ్స్ ఫర్ రీకన్స్ట్రక్టింగ్ ఇరాక్. ఇరాక్ రీకన్స్ట్రక్టింగ్ కోసం ఫండ్స్ని రైజ్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని ఏ సిటీ ఆతిథ్యం ఇచ్చింది? ఆన్సర్ వచ్చేసి కువైట్ సిటీ. ఈ ఈవెంట్కి మేజర్ కాంట్రిబ్యూటర్ ప్రపంచ బ్యాంక్. తర్వాత ఇండియా రష్యా అగ్రికల్చరల్ బిజినెస్ సమ్మిట్ 2018 వాజ్ హెల్డ్ ఇన్. ఇండియా రష్యా అగ్రికల్చరల్ బిజినెస్ సమ్మిట్ 2018 సంవత్సరం ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ. ఈ సమ్మిట్లో 2 దేశాలు అగ్రికల్చరల్ సెక్టార్ ట్రేడ్ రిలేషన్కి సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ సమ్మిట్ని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విల్ డెలివర్ ద ఇనాగురల్ ఎట్ ద వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2018 ఇన్. వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ కాన్ఫరెన్స్ని నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్కి భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభ ఉపన్యాసం ఇవ్వబోతున్నాడు. ఈ వరల్డ్ కాంగ్రెస్ అనేది ఎక్కడ నిర్వహించబోతున్నారు? ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్. ఈ సమ్మిట్ అనేది ఫిబ్రవరి 19వ రోజున ప్రారంభం కాబోతుంది. తర్వాత రీసెంట్లీ సిపిఎన్ యుఎంఎల్ పార్టీ ఫార్మల్లీ నేమ్డ్ ఇట్స్ చైర్మన్ డాష్ యాజ్ నేపాల్స్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్. రీసెంట్గా నేపాల్ తర్వాత ప్రధానమంత్రిగా ఎవరిని ఎన్నుకోవడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి కేపీ శర్మ ఓలీ. ప్రస్తుతం నేపాల్ ప్రధానిగా షేర్ బహదూర్ దుబా కొనసాగుతున్నారు. తర్వాత హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద సాహిత్య అకాడమీ ఇన్ ద ఎలక్షన్ హెల్డ్ ఫర్ ద పోస్ట్. రీసెంట్గా నిర్వహించినటువంటి ఎలక్షన్లో సాహిత్య అకాడమీ కొత్త ప్రెసిడెంట్గా ఎవరిని ఎన్నుకున్నారు? ఆన్సర్ వచ్చేసి కన్నడ సాహితీవేత్త అయినటువంటి చంద్రశేఖర్ కంబార్. ఇలా సాహిత్య అకాడమీకి ఎలక్షన్స్ నిర్వహించడం 2వసారి మాత్రమే. వైస్ ప్రెసిడెంట్గా మాధవ్ కౌశిక్ని ఎన్నుకున్నారు. తర్వాత హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఫ్లాగ్షిప్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. ప్రధానమంత్రి యొక్క ఫ్లాగ్షిప్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్కి డైరెక్టర్గా ఎవరిని అపాయింట్ చేశారు? ఆన్సర్ వచ్చేసి దినేష్ అరోరా. ఈ ఫ్లాగ్షిప్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ని రీసెంట్గా యూనియన్ బడ్జెట్లో అరుణ్ జైట్లీ ప్రకటించడం జరిగింది. అరుణ్ జైట్లీ బడ్జెట్లో ప్రకటించే ముందు ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఫీల్డ్ వర్క్ చేసిన వ్యక్తి దినేష్ అరోరా. తర్వాత రీసెంట్లీ వాజ్ నేమ్డ్ ఇండియాస్ న్యూ అంబాసిడర్ టు బ్రెజిల్. రీసెంట్గా బ్రెజిల్లో భారత రాయబారిగా ఎవరిని ఎన్నుకున్నారు? ఆన్సర్ వచ్చేసి అశోక్ దాస్. ఇతను 1987 బ్యాచ్కి చెందినటువంటి ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్. ప్రస్తుతం ఇతను ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. తర్వాత విచ్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద వరల్డ్స్ మోస్ట్ ఎథికల్ కంపెనీ ఫర్ ద ఇయర్ 2018. 2018 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే మోస్ట్ ఎథికల్ కంపెనీగా దేన్ని గుర్తించారు? ఆన్సర్ వచ్చేసి టాటా స్టీల్. ఇలా గుర్తించిన వారు ఎథిస్పియర్ ఇన్స్టిట్యూట్ వారు. తర్వాత విచ్ స్టేట్ హ్యాస్ వన్ ద సీనియర్ ఉమెన్స్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఫర్ ద ఫస్ట్ టైం. మొట్టమొదటిసారిగా సీనియర్ ఉమెన్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ని ఏ రాష్ట్రం గెలుపొందింది? ఆన్సర్ వచ్చేసి తమిళనాడు. ఫైనల్లో తమిళనాడు మణిపూర్పై 2-1 తేడాతో
ఓడించి మొట్టమొదటి టైటిల్ని గెలుపొందడం జరిగింది. తర్వాత హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ కెప్టెన్ టు విన్ అండ్ ఓడి సిరీస్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ని గెలుపొందినటువంటి మొట్టమొదటి భారత కెప్టెన్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి విరాట్ కోహ్లీ. ప్రస్తుతం 5 వన్డేలు జరిగాయి. అందులో భారతదేశం 4-1తో లీడింగ్లో ఉండడం జరిగింది. అలాగే 6 వన్డేల సిరీస్లో 4-1 తేడాతో ఆల్రెడీ సిరీస్ని గెలుపొందింది. ఇలా సౌత్ ఆఫ్రికాతో మొట్టమొదటిసారిగా 1992 పర్యటనలో వెళ్ళడం జరిగింది. ఆ పర్యటన తర్వాత ప్రతిసారి సిరీస్ని ఓడిపోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం గెలుపొందింది. ఈ సంవత్సరం భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఫ్రెండ్స్, ఇవి ఫిబ్రవరి 14 మరియు 15 సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీద ఏర్పాటు చేసిన బిట్స్. ఈ బిట్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.